మనందరం భోజనం చేసిన తర్వాత చేతిని సబ్బెట్టి కడిగితే నా జిగురంతా పోయి ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కంచం కూడా సబ్బేసి పీసేసి తోమితే తప్ప కంచం శుభ్రం కాదు. ఇలా ఈ చేతికి కానీ మూతికి కానీ కంచానికి కానీ జిగురు అవుతున్నది అంటే ఈ జిగురు మీరు ఇక్కడ సబ్బెట్టి కడుగుతారు, మరి లోపలికి వెళుతున్నది కదా మీరు తిన్నదంతా. మరి అక్కడ రక్తనాళాల గోడలకి జిగురు పట్టుకుపోతుంది కదా, ఆ కొవ్వు కొలెస్ట్రాల్ లాంటి పదార్థాలన్నీ లోపల పేరుకుపోతాయి. అందుకని ఇక్కడ కడిగినట్టు అక్కడ కడగలేం కదా. అంచేత చెయ్యి సబ్బెట్టి ప్లేట్ సబ్బెట్టి కడగాల్సి వస్తున్నదంటే మీ ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకని భోజనం తిన్నాక చెయ్యి ఒట్టి నీళ్లతో కడుక్కున్న జిగురు అనిపించకూడదు. ప్లేట్ కడగటానికి కూడా సబ్బెట్టి కడగకుండా ఒట్టిగా కడిగిన జిగురు అనిపించకుండా ఉంటే మీరు మంచి భోజనం చేసినట్టు అనమాట. అందుకని నూనె పదార్థాలు, నెయ్యి పదార్థాలు, చిక్కటి పెరుగులేసినప్పుడు అవన్నీ రక్తంలో కొలెస్ట్రాల్ని, ఫ్యాట్ని, ట్రైగ్లిజరైడ్స్ని అన్నీ పెంచేసి గుండె జబ్బులకు దారితీస్తాయి. హెచ్చరికలుగా తెలుసుకుని మనం మారితే మంచిది.